మైన దేవుని పిల్లలారా, ప్రభువు పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనమును చదువుకుందాం. మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువారు తన శిష్యులను పరలోక నివాసంలో కూర్చి వాగ్దానం చేయుచు ఈ మాటలు చెప్పడం జరిగింది. మనం చాలాసార్లు మన హృదయంలో నిరాశ వలన, చింత వలన, దిగులు వలన మనకి భయం కలుగుతుంది. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే భయం ఉండదు. దేవుని యందు ఎప్పుడు అయితే మనము విశ్వాసం ఉంచుతామో అప్పుడు దేవుడు మనలను ధైర్యపరిచి బలపరిచి ముందుకు నడిపిస్తాడు. ఆయన మనకు ధైర్యం ఇస్తాడు. అయితే మన హృదయాలు కలవరపడకుండా ఉండాలంటే మనము విధేయత కలిగినప్పుడు కలవరపడము, మనము పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు కలవరపడము, మనము విశ్వాసమును కలిగి ఉన్నప్పుడు కలవరపడము. మనము పైన చెప్పుకున్న విధముగా మన హృదయములో వీటిని కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చే ధైర్యమును కలిగి ఉంటాం. అబ్రహాము విధేయత, అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా తెలియకపోయినా దేవుని ఎడల తాను చూపిన విధేయతను బట్టి దేవుడు అబ్రహామునకు ధైర్యం అనుగ్రహించడం మనం చూస్తాం. అలాగే యేసేపు చెడుతనమును ఆశించుకుని పరిశుద్ధత కలిగి జీవించినప్పుడు, పరిశుద్ధతను ప్రేమించి హత్తుకుని ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ తాను ధైర్యంగా ఉన్నట్లు చూస్తాం. అది అతనికి దేవుడు అనుగ్రహించింది కదా. అలాగే యోబు తనకు కలిగిన శ్రమలన్నిటి దగ్గర దేవుని మీద నమ్మకంతో దేవుణ్ణి స్తుతించడానికి దేవుడే అతనికి ధైర్యం అనుగ్రహించినట్లుగా చూస్తాం. అలాగే అనేకులకు ధైర్యం ఇచ్చిన దేవుడు మనకి అన్ని విషయాల్లో ధైర్యమును అనుగ్రహించునుగాక. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాలను నేర్చుకుని ప్రార్థించడానికి మీరు మాకు సహాయం చేస్తున్నారు. మీరు ధైర్యం ఇచ్చే దేవుడు కదా. మీ పిల్లలు అయిన లేఖనాల్లో మీ పిల్లలకి ధైర్యం ఇచ్చిన దేవుడుగా మేము కూడా మీకు విధేయులమై పరిశుద్ధత కలిగి విశ్వాసమును కలిగి మీరిచ్చే ధైర్యాన్ని కలిగునకు సహాయం చేయండి. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లలని వీరు కలిగినంతటిని దీవించి, వీరి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించి, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించి, వివాహాలు కాని వారికి వివాహాలు అవ్వటానికి, అయిన వారికి గర్భఫలం ఇచ్చి, గర్భం లేని వారికి గర్భఫలం ఇచ్చి, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతిని, ప్రసూతి అయిన తల్లి బిడ్డలకు ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలకున్న అవసరతలన్నింటిలో మీరు సహాయం చేయాలని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.